నమస్కారం నాటివి న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మాతృభాషను మరవద్దని లోకేష్ సందేశం. కెరీర్ తో పాటు తెలుగుకు గౌరవం ఇవ్వాలని వెల్లడి. విద్యార్థులతో మమేకమైన విద్యాశాఖ మంత్రి. భాషతోనే వ్యక్తిత్వం బలపడుతుందన్న సూచన. ఏరియా బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ పరామర్శ. ధర్మాన కృష్ణదాస్ సానుభూతి సందేశం. తాగునీటి సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్. వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని. చిన్నారి హత్యపై కేటీఆర్ ఆగ్రహం. హంతకులు ఏ పార్టీ వారైనా శిక్ష తప్పదన్న డిమాండ్. బాధితులపైన కేసులంటూ తీవ్ర విమర్శ. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరిక. ఆడబిడ్డ నిధిపై వరదు ప్రశ్నలు. లబ్ధిదారుల సంఖ్యపై ప్రభుత్వానికి స్పష్టత ఉందా అని ప్రశ్న. ఏడాదిన్నర గడిచినా సమీక్ష ఎక్కడా అని నిలదీత. మహిళల సంక్షేమంపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్. కమ్యూనిజాన్ని బతికించాలని చూస్తున్నారన్న ఆరోపణ. అర్బన్ నక్సలైట్లపై రామచంద్రరావు హెచ్చరిక. ప్రహార్ విధానంతో కఠిన చర్యల సంకేతం. దేశ భద్రతకు విఘాతం కలిగిస్తే సహించబోమని స్పష్టం. రాష్ట్ర భవిష్యత్తు మీరేనని, చరిత్ర మీదేనని విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ లాబీలో విద్యార్థులతో మమేకమై మాట్లాడిన మంత్రి, కెరీర్ కోసం ఇంగ్లీష్ నేర్చుకోవడం అవసరమైన అమ్మ లాంటి మాతృభాష తెలుగు ఎప్పటికీ మరవద్దని హితబోధ చేశారు. విదేశాల్లో చదివిన సమయంలో తాను ఎదుర్కొన్న భాషా ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ మాతృభాషపై పట్టు ఉంటేనే వ్యక్తిత్వం బలపడుతుందని వివరించారు. పాఠశాలలో భోజనం, రాగి జావా, విద్యా సదుపాయాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చదువుతో పాటు సంస్కృతి, భాషపై గౌరవం పెంచుకోవాలని సూచించారు. సరదాగా ముచ్చటిస్తూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. రాజధాని పేరుతో ఒకే ప్రాంతంలో భారీగా ఖర్చు చేసి ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల బిల్లులు ఇవ్వడం లేదని, రోగులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఇంగ్లీష్ మీడియంలో చదవాలనుకునే పిల్లలకు సరైన సదుపాయాలు లేవని పేర్కొన్నారు. రైతులకు యూరియా సరఫరాలో కూడా లోపాలున్నాయని ఆరోపించారు. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అభివృద్ధి సమతుల్యంగా జరగాలని, ప్రతి జిల్లాకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో డబ్బంతా అక్కడ పెట్టి మిగతా రాష్ట్రాన్నంతా నిర్లక్ష్యం చేసే పని చేస్తూ అన్ని రంగాల్ని వదిలేసి, మీరు నమ్మరు, గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్కి శ్రీకాకుళం పోతే మందు బిల్ల లేదు, మందు బిల్ల ఇచ్చే దిక్కు లేదు అక్కడ. ఇదేమో హాస్పిటల్, ఒక పెద్ద మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ, కానీ మంచి ప్రభుత్వం స్టిక్కర్ మాత్రం వచ్చేస్తుంది, అక్కడెక్కడ గోడ కంటించేస్తారు. యూరియా బస్తా రైతు వెళ్తే వాడికి యూరియా బస్తా లేదు. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటానంటే ఆ పిల్లడికి చదువు లేదు. పేషెంట్ని చేరుద్దామంటే పనిచేసే ప్రభుత్వ ఆసుపత్రి లేదు. ఏంటిది, ఎటు తీసుకెళ్తున్నారు మీరు? 3,30,30,000 బడ్జెట్ అని చెప్తే ఏం ప్రయోజనం అంటున్నాను. డౌన్లో ఉన్నటువంటి అత్యంత ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వెనుక 2 నెలల పసిబిడ్డకు కులం, మతం, అధికారం గురించి ఏమి తెలుసని ప్రశ్నిస్తూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి పుట్టిన తర్వాతే కులం, మతం వస్తాయని పేర్కొన్నారు. దేవుడి దర్శనానికి వెళ్లకుండా అడ్డుకొని దాడి చేసి తిరిగి బాధితులపైనే కేసులు పెట్టారని ఆరోపించారు. హంతకులు ఏ పార్టీ వారైనా హంతకులేనని స్పష్టం చేశారు. చిన్నారిని హత్య చేసిన 8 మంది నిందితులను కఠిన శిక్ష పడేలా చూడాలని స్థానిక ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. అది కరెక్ట్ గా లేదంటవా? సోమోటోగా తీసుకోవాలి. నువ్వు తప్పు జరిగితే సోమోటో తీసుకోవాలి. సోమోటో అంటే నీ చట్ట నీవే స్వచ్ఛందంగా తీసుకోవాలి. వాళ్ళు షికాయత్ చేసే అవకాశం కూడా ఇవ్వద్దు. కానీ నువ్వేం చేసినావు? ఇవాళ బాధితులు వచ్చి నీ తరపు నీకు ఫిర్యాదు చేస్తే సిగ్గు లేకుండా అధికార పార్టీ నాయకులకు ఫోన్ చేసి, అయ్యా మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీరు వచ్చి కౌంటర్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి నువ్వే వాళ్ళను ప్రేరేపించి సిగ్గు లేకుండా చేస్తున్న, వేసుకున్న యూనిఫామ్ కి విలువ లేకుండా, చేస్తున్న ఉద్యోగానికి విలువ లేకుండా, పోలీసు
అనే ఒక గౌరవం కూడా కోల్పోయే విధంగా ఇవాళ మీరు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పాప చనిపోతే పెట్టాల్సిన కేసు ఏంది? హత్య కేసు కాదా? ఆ 8 మంది వాళ్ళైతే దాడి చేసిండ్రో వాళ్ళని జైల్లో పెట్టొద్దా? సిగ్గుందా ఈ నాగర్ కర్నూలు పోలీస్ యంత్రాంగానికి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రోడ్డెక్కి ఆ తల్లి బిడ్డ చనిపోయి ఇంకా 3 రోజులు కాలే. ఆ తల్లి ఇవాళ ఆ బిడ్డకు పాలియాల్సిన టైంలో ఇక్కడ కన్నీళ్లతో రోడ్డెక్కి చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా కూర్చుంటే ఈ స్థానిక యంత్రాంగం, జిల్లా యంత్రాంగం ఆ బిడ్డతో పాటు రాజ్యాంగాన్ని కూడా ఖననం చేసిన మాట వాస్తవం కాదా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఇలా తల్లి అడుగుతున్నది ఏంది? న్యాయం కాదా? ఏం అడుగుతున్నది ఆమె? అన్నా నేను అడిగిన ఆ అమ్మాయి చెప్పిన చంద్రకళ గారికి, ఆడబిడ్డ నిధి పథకం అమలుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. 1.5 కాలం గడిచినా పథకం విధి విధానాలపై సమీక్ష చేశారా అని ప్రశ్నించారు. అసలు లబ్ధిదారుల సంఖ్యపై ప్రభుత్వానికి స్పష్టత ఉందా అని నిలదీశారు. సమాధానం చెప్పలేక బుకాయింపులు చేస్తున్నారని ఆరోపించారు. పథకం అమలు విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మహిళల సంక్షేమం మాటల్లో కాకుండా కార్యరూపంలో చూపించాలని సూచించారు. రూపాయలు ఇస్తానని చెప్పేసి 18 ఏళ్ళు పైబడి 60 ఏళ్ళ లోపల ఉన్న మహిళలందరికీ నెలకి 1500 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తానని చెప్పారు అధ్యక్ష. యాడ్స్ సాంగ్స్లో కూడా వీళ్ళు ప్రచారం చేశారు అధ్యక్ష. ఆడబిడ్డ నిధిని తెచ్చి అండగా ఉంటుంది, ప్రతి నెలకు 1500 అందిస్తుంది, ఈ జెండే అండా కదా టీడీపీ జెండా అని ప్రచారం చేశారు అధ్యక్ష. బాండ్స్ ఇచ్చారు అధ్యక్ష. చూడండి ఇందులో స్పష్టంగా రాశారు జూన్ 24 నుంచి కూడా ఈ పథకాలు ఇస్తామనేసి స్పష్టంగా రాయడం ఈ బాండ్స్లో మనం చూస్తాం అధ్యక్ష. అలాగే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని కూడా ప్రచారం చేశారు అధ్యక్ష. చేయూత అయితే 45 ఏళ్ళు వాళ్ళకు వస్తుంది, ఇదైతే అందరికీ వస్తుంది అని కూడా నమ్మించారు అధ్యక్ష. అయితే ఇన్ని రోజులైనా కూడా మొదటి బడ్జెట్ అయిపోయింది, రెండవ బడ్జెట్ అయిపోయింది, అంటే ఏడాదికి 18,000 చొప్పున ఒక్కొక్క మహిళకి వీళ్ళు 36,000 రూపాయలు చొప్పున బాకీ పడ్డారు అధ్యక్ష. దీనికి ఖర్చు అయ్యేది 1,80,00,000 మంది మహిళలు లబ్ధిదారులు అనుకుంటే 32,400 కోట్లు ఏడాదికి ఖర్చు అవుతుంది అధ్యక్ష. నేను మంత్రి గారికి ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, పరిశీలన అంటే ఏంటి? ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో కనీసం పరిశీలన చేశారా? పథకానికి ఎంతమంది లబ్ధిదారులకు అర్హత ఉందో కనీసం పరిశీలన చేశారా? ఎన్ని వేల కోట్లు అవసరమో పరిశీలన చేశారా? ఆడబిడ్డ నిధి పథకం నిబంధనలపై ఏమైనా మంత్రివర్గ ఉపసంఘం వేసి పరిశీలన చేశారా? రూల్స్ పైన అధికారులతో ఏమైనా కమిటీ వేశారా? దీని మీద మంత్రి గారు కానీ, గౌరవ మంత్రి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏమైనా సమీక్ష చేశారా? స్పష్టంగా దీని మీద సమాధానం చెప్పాల్సిందిగా మంత్రి గారిని వేడుకుంటున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీకాకుళం పట్టణంలో డయేరియా బాధితులకు అండగా వైఎస్ఆర్సీపీ నేతలు నిలిచారు. డయేరియాతో మృతి చెందిన కుటుంబాలను మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి సీది అప్పల్ రాజు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ప్రజల ఆరోగ్యం ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. ఈయన చెప్తుంది వాంతులు విరోచనాలతో చనిపోయాడు సడన్ గా అన్నది. ప్రభుత్వం వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసం ఇలాంటి కలుషితమైన నీరు త్రాగడం వలన ఆరోగ్యం చెడిపోయి మరణించినటువంటి వారిని కూడా ఆ జాబితాలో ఉండకుండా వేరే అనారోగ్యంతో చనిపోయినట్టు చిత్రించాలని ప్రయత్నం చేస్తుంది. ప్రజారోగ్యం నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం, ప్రజారోగ్యం నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం, నీరు కూడా ఇవ్వలేని ప్రభుత్వం. అత్యంత ప్రయారిటీస్గా గతంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్నటువంటి ఆరోగ్యం, విద్య, వైద్యం, వ్యవసాయం ప్రధాన అంశాలుగా తీసుకొని చేసిన పాలన ప్రజలకు అత్యంత ప్రయోజనకరంగా జరిగితే దానికి భిన్నంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ ఉప్పుకూలిపోయినటువంటి పరిస్థితి గ్రామాల్లో, పట్టణాల్లో ఉంది. ఉదాహరణ శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమైనటువంటి పట్టణం ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ప్రజారోగ్యం పట్ల మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న దానికి నిదర్శనంగా డయేరియాతో ఈరోజు 4 ప్రాణాలు పోవడం, ఇంకా అనేక మంది హాస్పిటల్లో ఉండడం,
మరి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళతో కుటుంబ సభ్యులే ఈ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టకాలంలో పార్టీని విడిచిపోయిన వారిని మళ్లీ పార్టీలోకి తీసుకునే ప్రసక్తి లేదన్నారు. బంధు ప్రీతితో తిరిగి చేర్చుకుంటే వారిని చెప్పుతో కొడతానని తీవ్రంగా స్పందించారు. శత్రు పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకోవచ్చు, కానీ వెన్నుపోటు దారులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోమన్నారు. పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. నాయకత్వంపై విశ్వాసం ఉంచి పనిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. పార్టీ బలోపేతమే లక్ష్యమని, అంతర్గత ద్రోహానికి తావు ఉండదని హెచ్చరించారు. కాబట్టి అలాంటిది ఎవడైనా కానీ మన దగ్గర నుంచి పోయిన వానికి మళ్ళీ మన తలుపులు దక్కే అర్హత లేదు. శత్రువునైనా చేర్చుకున్నాం మళ్ళీ చెప్తున్నాం. ఎందుకంటే వాడు మన విధానం నచ్చ మొదటి నుంచి మన మీద ఫైట్ చేస్తున్నాడు, దాంట్లో తప్పేం లేదు. కానీ మన దగ్గర ఉండి సంపాదించుకుని నిలబెట్టుకోవడానికో లేకుంటే ఇంకా 10 రూపాయలు సంపాదించుకోవడానికి పోయిన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి క్యారెక్టర్లెస్ ఫెలోని అసలు దగ్గరికే రానివ్వడు. నేను చేసిండొచ్చు కొన్ని తప్పులు గతంలో, కానీ మళ్ళీ చెప్తున్నాను, అలాంటి వారిని అందరినీ కూడా దూరం పెట్టి ఒక క్రమశిక్షణ గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ ధర్మవరం నియోజకవర్గాన్ని తీసుకోపోవడానికి మీరందరూ కూడా సహకరించేందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. పంచంలో ఎర్ర జెండా ఎక్కడా లేదని, అంతమైన కమ్యూనిజాన్ని కొందరు బతికించాలని చూస్తున్నారని తెలంగాణ బీజేపీ నేత రామచంద్రరావు ఆరోపించారు. విద్యార్థులను దేశ ద్రోహులుగా మారుస్తున్న అర్బన్ నక్సలైట్లను హెచ్చరించారు. కేంద్రం తీసుకొస్తున్న ప్రహార్ విధానం ద్వారా తీవ్రవాదం, హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశ భద్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాలను సహించబోమన్నారు. యువతను తప్పుదో పట్టించవద్దని సూచించారు. చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఇండియాను తిట్టడం, ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడటం, అబ్యూజ్ ఇండియా, అగేన్స్ట్ ఇండియా, యాంటీ ఇండియా, వీళ్ళకు ఏ ఒక అబ్రివేషన్ అది అర్థమైంది వాళ్ళకు. ఎంత సిగ్గుచేటు పని. సంతోషం ఏంటంటే వాళ్ళ ఇండియా అలయన్స్ వాళ్ళు కూడా రాహుల్ గాంధీ చేయించినటువంటి ఒక సిగ్గుమాలిన పని ఏతుందో దాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకించారు, దాన్ని కూడా ఖండించారు. గాంధీ అని తోకబెట్టుకోగానే గాంధీలు గారు సిగ్గు శరము ఈ దేశాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలి. రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు, దేశంలో మనకు ఎన్నో ఉన్నాయి మనకు. కాబట్టి యువత ఈరోజు అర్థం చేసుకోవాలి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా చూసి రాహుల్ గాంధీ చేసిన పని అందరూ కూడా తలదించుకోవాల్సిన అవసరం వచ్చింది. రాహుల్ గాంధీ గారు దేశాన్ని క్షమాపణ కోరాలి, దేశ యువతకు క్షమాపణ కోరాలి. ఇదే యువత ఎంతోమంది తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం కొంతమంది చేశారు. కుహనా లౌకికవాదులు, కుహనా మేధావులు కొంతమంది ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళని ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అంటాం మనం. వాళ్ళు దేశ వ్యతిరేక కార్యక్రమాలు, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా కొంత పనిచేసి దేశం కోసం వ్యతిరేకంగా పనిచేయించేటటువంటి ఒక విద్యార్థులను తయారు చేస్తున్నారు కొంతమంది. ఆ విద్యార్థులు కూడా ఎట్లా తయారు చేస్తున్నారంటే, వాడు అంటాడు షజిల్ అహ్మద్ ఎవరు, వాడు సిఏఏ, అప్పుడు చికెన్ నెక్ని మనం కట్ చేస్తే నార్త్ ఈస్ట్ మొత్తం సపరేట్ అయిపోతుంది, అది వేరే దేశం అయిపోతుంది అంట. ఇది ఆలోచన వాళ్ళకి. వాళ్ళకి రాహుల్ గాంధీ సపోర్టు, వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ సపోర్టు. గత 45 సంవత్సరాల నుంచి అనేక మంది అమాయకులు చంపినటువంటి ఒక నక్సలైట్స్ ఈరోజు చాలా సంతోషం ఏంటంటే, ఆపరేషన్ కగార్ కింద నక్సలైట్స్ చాలామంది ఈరోజు సరెండర్ అయ్యారు. తెలంగాణలో కూడా టాప్ మోస్ట్ మావోయిస్ట్ లీడర్ అందరూ కూడా సరెండర్ అవుతూ వస్తున్నారు. కొంతమంది మిగిలారు. మీరు అమిత్ షా గారు కూడా చెప్పారు, వాళ్ళు కూడా సరెండర్ అయితే ఆపరేషన్ కగార్ పూర్తి అవుతుంది. దేశాన్ని లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ముక్తిగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్నాం మనం. తెలంగాణలో కూడా ఈ యొక్క లెఫ్ట్ మావోయిస్ట్ ముక్తి చేయాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళతోని వచ్చింది ఏం లేదు. 45 సంవత్సరాలు ప్రజల్ని చంపడము, పోలీస్ ఇన్ఫార్మర్ అనే పేరుతో.
అమరావతిలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై తీవ్ర విమర్శలు చేశారు. తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ అంశం, విపక్ష హోదా వంటి విషయాల్లో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. తమ గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. విపక్షానికి సముచిత అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమని తెలిపారు. అడుగుతా ఉన్నారు కదా, మేము సాక్ష్యాలతోనే మాట్లాడుతున్నాం. మీరిచ్చిన ఆన్సరే ఇది. దీని మీద కావాలని ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేసి సభను తప్పుదారి పట్టిస్తున్నారు. మీరు అధికారులకు పట్టిస్తున్నారా, ప్రభుత్వమే మీరు చూసుకోకుండా ఇలా ఎలా ప్రవర్తిస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీరు ఇప్పుడు గమనిస్తే ఏదైతే నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ ఉందో, నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ వచ్చి గత సెషన్లో ఇచ్చినప్పుడు నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్లో 293 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాము అని చెప్పి వీళ్ళ ఆన్సర్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇచ్చిన ఆన్సర్లు ఏం చెప్తున్నారంటే సంవత్సరం తర్వాత 228 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. పోయిన సంవత్సరం 293 కోట్లు ఖర్చు పెడితే ఈ సంవత్సర కాలం జరిగిన తర్వాత 228 కోట్లు ఎలా ఖర్చు అవుద్ది అని చెప్పి మాకు అర్థం కాకుండా అడిగితే మా దగ్గర వెరిఫై చేసుకుంటాం, చెక్ చేసుకుంటాం అనే సమాధానం మంత్రి గారు చెప్పడం చూస్తే ఆశ్చర్యంగా అనిపించింది. పోతే 4 ఫిషింగ్ హార్బర్ల గురించే వీళ్ళు ప్రస్తావించడం జరిగింది ఆన్సర్లో. ఫిషింగ్ హార్బర్లు మొత్తం 10 ఫిషింగ్ హార్బర్లు. 10 ఫిషింగ్ హార్బర్లో మీరు 4 మేమే నిధులు ఖర్చు పెట్టి మా ప్రభుత్వంలోనే ఇవన్నీ కూడా 250 కోట్లు జువ్వలదిన్నెకి కానీ, 293 కోట్లు ఇచ్చిన నిజాంపట్నం కానీ, మచిలీపట్నం 260 కోట్లు కానీ, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ 252 కోట్లు కానీ, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిధులు ఖర్చు పెట్టి అన్ని పనులు చేస్తే పోర్టులు కూడా సమాధానం దాటేసుకొని పక్కకు పోవడం జరిగింది. రామాయపట్నం పోర్టు వచ్చేసి మొత్తం దాని ఎస్టిమేషన్ వచ్చి 3,736 కోట్లు అయితే 2,639 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఖర్చు పెట్టినయే. మేము వివరంగా అడిగాం. 14-19 మధ్యకాలం ఎంత ఖర్చు పెట్టారు, 19-24 మధ్యలో ఎంత ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఏం చేశారంటే 19 ముందు అసలు పోర్టులు ప్రస్తావనే లేదు. మేము కోవిడ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోటి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 5 జెట్టీస్ తీసుకొచ్చిన పరిస్థితి చూస్తే ఈరోజు 4 పోర్టులు కూడా అంచనాలు సవరించారు. అది ఎక్కడ మీడియాకి కానీ ఎక్కడ కూడా బయట డొమైన్లో దొరికే పరిస్థితి లేదు. ఆ వివరాలు మేము అది అడగడం జరిగింది. మీరు 4 పోర్టులు టెండర్లు అయిపోయి కాంట్రాక్టులు పనులు చేసుకుంటూ పోతున్న క్రమంలో ప్రభుత్వం మారగానే అంచనాలు ఎందుకు మారినాయి అని చెప్పి మేము అడగడం జరిగింది. ఆ మారిన అంచనాల వివరాలు ఇవ్వమంటే మేము తర్వాత పంపిస్తాం, పేపర్లన్నీ పంపిస్తాం మీకు, మా దగ్గర సమాధానం లేదని చెప్పి ఈరోజు మంత్రి గారు దాన్ని పక్కన పట్టేసుకొని ఫైల్ సర్దుకొని వెళ్ళిపోవడం జరిగింది. అంచనాలు సవరించి దాదాపు మీరు 20 నెలల కాలం అయితే మీరు ఇప్పటి వరకు ఎందుకు, మేము లాస్ట్ సెషన్లో కూడా అడిగా, సమాధానం లేదు. వివరాలు పంపిస్తామన్నారు, ఇంతవరకు పంపిలా. మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అడుగుతుంటే ఇప్పుడు వివరాలు లేవు, అంచనాలు సవరించాం కానీ చెప్పలేను ఇప్పుడు నేను, మళ్ళీ మీకు తర్వాత పేపర్లు పంపిస్తాను అంటే ఏం జరుగుతుంది లోపలని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ 20 నెలల కాలంలో కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్యలో మారింది ఏం లేదు. అవే పోర్టులు, అవే ప్రాంతం ల్యాండ్ అన్నీ అయిపోయింది, ల్యాండ్ అక్విజిషన్ అయిపోయి నిర్మాణ దశలో ఉన్న సగంలో ఉన్న టైంలో మళ్ళీ అంచనాలు పెంచిన ఎవరి జేబుల్లో పోతున్నాయని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము ఎందుకు మీరు దాచి పెడతా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇదే కాకుండా ఈ మిగతా 6 ఫిషింగ్ హార్బర్లు అసలు మొదలు పెడతారా లేదా, వాటిని పనులు కంటిన్యూ చేస్తారా లేదా. మేము ఎందుకు అడుగుతా ఉన్నామంటే వీళ్ళు చెప్తా ఉన్నారు కదా అభివృద్ధి 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 అని. అసలు ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలి అంటే పక్కనుండే 5 రాష్ట్రాలు మన రాష్ట్రం మీద ఆధారపడి ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద. ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సాలో కొంత ప్రాంతం కానీ, తెలంగాణ కానీ, కర్ణాటకలో కొంత ప్రాంతం కానీ, ఆంధ్రప్రదేశ్, 5 రాష్ట్రాల్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి అవకాశాలు ఉంది. తీర ప్రాంతం 972 కిలోమీటర్లు మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి గతంలో 4 పోర్టులకి కొత్తగా 4 పోర్టులు తీసుకొస్తే ప్రతి 100 కిలోమీటర్లకు ఒక పోర్టు ఉండాలి, ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్ ఉండాలి, జెట్టి ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళికలు సిద్ధం చేసి. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీవ్ర విమర్శలు చేశారు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ పై రాహుల్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్దాలని అన్నారు. దేశాన్ని, రైతులను తప్పుదో పట్టిస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలకు దూరంగా రాజకీయ లబ్ధి కోసం బేస్లెస్ వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రజలు వాస్తవాలను గుర్తించాలని కోరారు. यात्रा पे जाते हैं, जो येलो बुक प्रोटोकॉल है उसको नजरअंदाज करते हैं, उसको कॉम्प्रोमाइज करते हैं. उनकी खुद की सुरक्षा के लिए जो इंतजाम सरकार करती है उसको कॉम्प्रोमाइज करते हैं और बाहर जाके
भारत और भारतवासियों के साथ कॉम्प्रोमाइज कर, किस प्रकार के देश विरोधी ताकतों से उनका संबंध है ये तो आप सब जानते ही हैं। कैसे वो इल्हान उमार को, जो सोरोस का जोड़ीदार है, जॉर्ज सोरोस के साथ जिनके अवैध संबंध सामने आते रहते हैं, उनको मिलने जुलने का कार्यक्रम करते हैं। किस प्रकार से बॉर्डर सेंसिटिव एरिया लद्दाख में जाके वो विदेशी लोग जो भारत के हितों के खिलाफ काम कर रहे हैं, शाकिर मिराली जैसे, उनके साथ संबंध रखते हैं। किस प्रकार से वो सोरोस और पाकिस्तान से जिन, चाइना पाकिस्तान जैसे देशों के साथ जिन వ్యక్తిयों భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలను తానే మధ్యవర్తిత్వం వహించి ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో మాట్లాడుతూ తాను జోక్యం చేసుకోకపోయుంటే అణుయుద్ధం జరిగి 3.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయేవారని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనతో చెప్పినట్లు వెల్లడించారు. I used these tariffs, took in hundreds of billions of dollars to make great deals for our country, both economically and on a national security basis. Everything was working well. Countries that were ripping us off for decades are now paying us hundreds of billions of dollars. They were ripping us so badly, you all know that. Everybody knows it. Even the Democrats know it. They just don't want to say it. And yet these countries are now happy, and so are we. We made deals. The deals are all done. And they're happy. They're not making money like they used to, but we're making a lot of money. There was no inflation, tremendous growth. And the big story was how Donald Trump called the economy correctly, and 22 Nobel Prize winners in economics didn't. They got it totally wrong. They got it really wrong. And then just 4 days ago, an unfortunate ruling from the United States Supreme Court. It just came down. It came down. Very unfortunate ruling. But the good news is that almost all countries and corporations want to keep the deal that they already made. ప్రతి ఒక్క వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సమీపంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకు గులాబీ పూలు అందించి అభినందించారు. రోడ్డు ప్రమాదాలు నివారించడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. వేగ నియంత్రణ, సీటు బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించి సురక్షిత ప్రయాణం సాధించాలని కోరారు. ఉన్నా కూడా లాభం ఉండదు, ఎప్పుడు కూడా పడిపోతే ఇది ఇమీడియట్ గా బయట వచ్చేస్తుంది. సో దయచేసి ఈ హెల్మెట్ పూర్తిగా సిస్టమ్ పరంగా పెట్టుకోండి. మీరు, మీ రిలేటివ్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఈ 2 వీలర్ మీద బయట పోతే తప్పకుండా గుడ్ క్వాలిటీ హెల్మెట్ ఒక 100-200 రూపీస్ సేవ్ చేయడానికి లైఫ్ మీద కాంప్రమైజ్ చేయకండి. మంచిగా పెట్టి లాక్ చేసి డ్రైవ్ చేయండి. జనసేన పార్టీలో రేపటి నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభం కానుందని అనంతపురం పార్లమెంట్ ఇన్ఛార్జి హరిప్రసాద్ తెలిపారు. పార్టీ బలోపేతానికి సభ్యత్వ విస్తరణ కీలకమని చెప్పారు. యువత, మహిళలు, రైతులు పెద్ద ఎత్తున చేరాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సభ్యత్వం ద్వారా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. పారదర్శకంగా నమోదు ప్రక్రియ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అనంతపురం టౌన్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రజలు, నాయకులారా మీకు చెప్తున్నాను, జనసేన నాయకులకి ప్రజలు మీ గురించి వెయిట్ చేస్తున్నారు. మన నాయకుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ, అలాగే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలని, ఎలా జనసేన పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుందని తెలియజేస్తూ మీరందరూ కూడా, నాయకులందరూ కూడా మీ యొక్క పల్లె నుంచి పల్లె, పంచాయతీ, మండలం, అలాగే నియోజకవర్గ స్థాయికి పల్లెని ఈరోజు జనసేన కార్యకర్తలు, నాయకులు టచ్ చేయబోతున్నారు. బంజారా కులస్తుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలో సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించామని వెల్లడించారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో బంజారాల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. సంతు సేవాలాల్ చూపిన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. గిరిజన జాతి అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాతృభాషను మరవద్దని లోకేష్ సందేశం. కెరీర్ తో పాటు తెలుగుకు గౌరవం ఇవ్వాలని వెల్లడి. విద్యార్థులతో మమేకమైన విద్యాశాఖ మంత్రి. భాషతోనే వ్యక్తిత్వం బలపడుతుందన్న సూచన. ఏరియా
బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ పరామర్శ, ధర్మాన కృష్ణదాస్ సానుభూతి సందేశం, తాగునీటి సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్, వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని. చిన్నారి హత్యపై కేటీఆర్ ఆగ్రహం, హంతకులు ఏ పార్టీ వారైనా శిక్ష తప్పదన్న డిమాండ్, బాధితులపైన కేసులంటూ తీవ్ర విమర్శ, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరిక. ఆడబిడ్డ నిధిపై వరద ప్రశ్నలు, లబ్ధిదారుల సంఖ్యపై ప్రభుత్వానికి స్పష్టత ఉందా అని ప్రశ్న, ఏడాదిన్నర గడిచినా సమీక్ష ఎక్కడా అని నిలదీత, మహిళల సంక్షేమంపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్. కమ్యూనిజాన్ని బతికించాలని చూస్తున్నారన్న ఆరోపణ, అర్బన్ నక్సలైట్లపై రామచంద్రరావు హెచ్చరిక, ప్రహార విధానంతో కఠిన చర్యల సంకేతం, దేశ భద్రతకు విఘాతం కలిగిస్తే సహించబోమని స్పష్టం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.